అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 11వ అధ్యాయం పురాణ శ్రవణ మహిమ. వశిష్ఠుల వారు జనక మహారాజుతో, ఓ మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. చెప్పెదను వినుము. ఈ కార్తీక మాసమందు శ్రీ మహావిష్ణువుకు అనేక రంగురంగుల వస్త్రాలను సమర్పించి పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను, పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి. కార్తీక మాసంలో జనార్దనుని అవిసె పూలతో పూజించినట్లయితే పాపాలన్నీ హరిస్తాయి. అంతేకాక ఆ విధంగా పూజించిన వాడు చాంద్రాయణ వ్రతఫలాన్ని కూడా పొందుతాడు. అచ్యుతిని గరికపోచలతోనూ దర్భకొనలతోనూ పూజిస్తే వాని సూక్ష్మ శరీరము నశించి పరమపదాన్ని పొందుతారు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది, చెబుతాను విను. ఈ కథ వింటే పాపాలన్నీ హరించిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ ఇతిహాసాన్ని ఇప్పుడు చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. ఒకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేయుతూ, చిన్న చిన్న పనులు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడే మెలుగుచుండెను. అతని భార్య సుశీల మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను అతనిని నిందించక పతినే దైవముగా నుంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా గడవకపోవటచే దొంగతనములు కూడా చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడి పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించు ఆ బ్రాహ్మణుని మర్రి చెట్టు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకుంటుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే ఆ ఇద్దరు బ్రాహ్మణుల్ని కూడా చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. ఇతరులను బాధ పెట్టిన పాపం ఊరికే పోదు కదా. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం అంటే పులి ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఆ విధంగా పులి, బోయవాడు, బ్రాహ్మణులిద్దరూ ఒకే సమయంలో చనిపోయారు. ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాలను తీసుకొని పోయి కారు చీకటితో కూడినది, ఆ నలుగురిని పురుగులతోనూ మలమూత్రములతోనూ గాఢాంధకారముతోనూ నిండి భయంకరముగా ఉన్న సలసలా కాగుతున్న రక్తకూపమునందు పడవేసిరి. కానీ మందరుడు చనిపోయిన నాటి నుంచి మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ పతిభక్తి వదలక కాలము గడుపుతూ ఉంది. ఆమె అదృష్టం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చారు. అతడు సర్వదా ఎల్లప్పుడూ విష్ణునామాన్నే స్మరిస్తూ విష్ణు భక్తి వలన తన శరీరము పులకెత్తించగా ఆ మహావిష్ణువు నామస్మరణ పూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణుల యందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు. ఆ సన్యాసికి సుశీల ఆర్ఘ్యపాద్యాదులిచ్చి ఆదరించి భిక్ష నొసిగి, స్వామి, తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా. మా వారు లేరు, సంతతి కూడా లేదు. నేను దీనురాలను. నేను సదా హరినామస్మరణ చేయుచు కాలం గడుపుచున్నాను. కనుక నాకు మోక్ష మార్గం ప్రసాదించమని ఆ సాధువును వేడుకుంది. సుశీల చూపించిన వినయమునకు ఆచారమునకు ఆ సాధువు సంతసించి, అమ్మా,
నీ అదృష్టం కొద్దీ నేడు కార్తీక పూర్ణిమ, చాలా పవిత్రమైన రోజు. ఈవేళ దీపదానం చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను, అంతా ఇంతా కాదు. కనుక ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈరోజు రాత్రి దేవాలయంలో కార్తీక పురాణము చదివేదను. నేను నూనెను తెచ్చేదను, నీవు వత్తిని ప్రమిదని తీసుకొనిరా అని చెప్పి వెడలిపోయారు. ఆ సాధువు చెప్పిన మాటలకు సుశీల ఎంతో సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా పత్తి తీసి వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల ఆ రోజు రాత్రి ఆలయం నందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు ఏకాగ్రచిత్తంతో పురాణమును వినెను. తరువాత సుశీల భగవద్ధ్యానం చేత తత్వజ్ఞానం వలనను ఏ పాపాలు లేకుండా మరణించింది. ఆమె పుణ్యాత్మురాలవటం వల్ల వైకుంఠం నుంచి శంఖ చక్ర గదాయుధాలను పీతాంబరాలను ధరించిన వారై కమలముల వంటి శరీర ఛాయ కలవారై సూర్యుని వలె దివ్య తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు. ఆ విమానము రత్నములు, పగడములు, ముత్యాలు, అనేక రకముల పువ్వులతోనూ వింత వింత భూషణాలతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది. ఆ విష్ణుదూతలు ఆ సుశీలను విమానం మధ్య కూర్చోబెట్టి వినయముతో సేవించుతూ భజనలు, నృత్యగానాలు చేయుచు వైకుంఠమునకు తీసుకొని పోతూ మార్గమధ్యమున ఒకసారి నరకలోకానికి తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఆమె ఎంత పుణ్యాత్మురాలైనప్పటికీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండటం వలన మార్గమధ్యమున యమలోకమునకు వెళ్ళవలసి వచ్చింది. చూసారా, దుష్టులతో సహవాసం చేసినా కూడా ఇలా పాపం వస్తుంది. అచట నరకమందు మరి 3 బాధపడుతున్న తన భర్తను చూచింది. విష్ణుదూతలు ఆమెతో మరలా వైకుంఠానికి బయలుదేరుతుండగా ఆమె, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషం ఆగండి. మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి 3 కలిసి అంధకోపంలో పడి ఉన్నారు. దీనికి కారణం ఏమిటో చెప్పండి అనెను. ఆమె మాటలను విన్న విష్ణుదూతలు, ఓ పూజ్యురాల, పాపాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనం వల్ల కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు. ఈ 2వ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపి అతని ధనాన్ని దొంగిలించి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనము కొరకు వానిని వృక్షానికి కట్టి కృతకృత్యుడయ్యాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఒక బోయవాడు అక్కడికి వచ్చి నీ భర్తను, ఆ 2వ బ్రాహ్మణుని చంపి ఆ డబ్బును కాస్త లాక్కున్నాడు. అప్పుడు అక్కడే పొదలో దాక్కొని ఉన్న ఒక పులి తన పంజాతో ఆ బోయవాడిని కొట్టింది. ఆ బోయవాడు పులిని చంపాడు. పులిచే తిన్న దెబ్బల బాధతో వాడు మరణించాడు. ఆ బోయవాడు బ్రహ్మహత్య చేయటం వల్ల నరకంలో ఉన్నాడు. ఇక ఆ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు. వాడు ఇది వినదగినది, ఇది తినదగినది, ఇది తినకూడనిది అన్న జ్ఞానం కూడా లేకుండా బ్రాహ్మణుడై పుట్టి మాంసాహారాలను భుజించడం వల్ల నరకము చేరుకున్నాడు. అందరూ చేయరాని పాపాలు చేయటం వల్ల నరకానికి వచ్చారు, నరక బాధలు పడుతున్నారు అని చెప్పారు విష్ణుదూతలు. అప్పుడు విష్ణుదూతలతో సుశీల, ఓ పుణ్యాత్ములారా, మరి వారికి ఏ విధంగా నరకం నుండి విముక్తి కలుగుతుంది అని అడిగింది. అప్పుడు వారు, అమ్మ, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణంచే ఆర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును, సాధువుకి ఒత్తిని ప్రమిదను ఇచ్చుట వల్ల కలిగిన పుణ్యాన్ని పులికి, వేటగానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువల్ల కలిగిన ఫలితమును స్నేహితుని చంపిన వానికి ఇచ్చిన ఆ 4 విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలితమును వారికి దారపోయగానే వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠము చేరుకున్నారు.
వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదం పొందారు. ఓ రాజా, విన్నావు కదా కార్తీక పురాణ మహిమ. కార్తీక మాసమున పురాణం వినుట వలన, దీపం వెలిగించడం వలన ఎట్టి ఫలము కలిగెనో. ఈ దివ్యమైన చరిత్రను వినువారికి తాము జన్మాంతరాల్లో సంపాదించుకున్న పాపాలన్నీ పోయి పుణ్యాత్ములు అవుతారు, విష్ణు పదం చేరుతారు. ఓం నమ శివాయ. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 11వ అధ్యాయం సంపూర్ణం.